ఏమనుకున్నా మంచిదే. మంచితనానికి రోజులు లేనేలేవుపా. మంచి చేసిన వాళ్ళను మోసం చేసేటోళ్ళే మోపైన ఈనాడమా కదా. కాదల్లా ఎవరన్నా సాయం చేస్తే ఎట్లుండాలి? ఎదురు సాయం చేయకున్నా కీడు మాత్రం చేయొద్దు కదా. ఇంకా థ్యాంక్స్ చెప్పాలి గంతేగాని సాయం చేసినోని కొంప కొలంబస్ చేస్తే ఎట్లనోళ్ళ ఇంకో మలక సాయం చేయబుదవుతుందా ఎవరికన్నా కదా. ఇప్పుడు ఈ రామాయణం అంతా ఎందుకు అని అంటారా? పాండ్రిగా ఎందుకో చెప్తా. అక్కగారికి స్వాగతం సుస్వాగతం. అక్క, ఎంతమంది కొంపలు ముంచినవక్క? లెక్కాపత్రం ఉన్నదా అక్క? ముచ్చటేందయ్యా అంటే, ఈ మేడం గారు మన హైదరాబాద్లోనే ఉంటది. రోడ్డు మీద నిలబడి బండ్ల మీద కార్ల మీద పోయేటోళ్లను లిఫ్ట్ అడుగుతుంది. ఇక జాలిగుండె గల్లోళ్ళు పాపం ఆడివోళ్ళ ఒంటరి పిల్ల, ఆటో ఛార్జీకి కూడా పైసలు లేని గరీబు పిల్ల అని కరిగిపోయి ఆమెకు లిఫ్ట్ ఇస్తారు. ఇక అమ్మగారు బండో కారో ఎక్కి కొంచెం దూరం పోయినాక అస్సలు పర్ఫార్మెన్స్ బయట పడుతుంది. బట్టలు చింపుకొని, నన్ను చిడాయించినవు, నన్ను ఆగం బట్టియాలని చూసినావు, నీ పేరు పోలీసు వాళ్ళకి చెప్తా, మంది ముంగట ఇజ్జత్ తీస్తాను అనుకుంటా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ ఎత్తది. ఇక ఇంకేమున్నది, మగ పోరగాన్లకు కూడా గజ్జుమంటది, ఎందుకు వచ్చిన పీకులాట అనుకుంటా. ఇక అడిగినంత పైసలు ఇచ్చి ఆడికెళ్ళి మాయమవుతారు. ఇట్లా చాలా మందిని చేసిందట. కానీ ఏదో ఒక నాడు పాపం బయట పడవలసిందే కదా. ఒక అన్నను కూడా గిట్లనే ఆగం బట్టియాలని చూసిందట. కానీ ఆయనే పోలీసు వాళ్ళకి చెప్పిండు. వాళ్ళొచ్చి అమ్మగారికి అలా పోషణ చూసి పరిశాన్ అయిపోయి ఇగో గిట్లా పోలీస్ టౌన్లో వేసిర్రు అదన్నట్టు ముచ్చట. చూసిన రానోళ్ళ ఇగో ఈ సుంటోళ్ళు చేయబట్టి అసలు నియ్యతగా సాయం చేయాలనన్నా లిఫ్ట్ ఇయ్యాలనన్నా భయమే అవుతుంది కదా.